హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం మామిడికాయ పులిహార చేస్తున్నామండి. మంచి సీజన్ కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే చేసుకోవాలి మామిడికాయ పులిహార ఎప్పుడైనా సరే. ఈ సీజన్లో అంటే ఈ ఎండలు అయిపోవడానికి ముందే చేసుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ చూసారా, పావు కేజీ రైస్ తీసుకొని మనం రైస్ ఎలా వండుకుంటాం అన్నము అలా వండి పెట్టుకున్నాం. ఆ పక్కన చూసారు కదా, 2 మామిడికాయలు తీసుకున్నాం. అదే పెద్దదానికో ఒక కాయ తీసుకొని చాలు. చెప్పే కదా, పావు కేజీతో రైస్ చేసుకున్నాం అనమాట. పచ్చిమిరపకాయలు చూసారా ఏం తీసుకున్నామో, ఎందుకంటే పులుపుకి కారానికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాం, బాగా గమనించండి. తర్వాత ఎండుమిరపకాయలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. ఈ పక్క చూసారా నూనె తీసుకున్నాం. రెండో ప్లేట్లో చూసారా జీడిపప్పు, ఉప్పు, వేరుశనగ గుళ్ళు, తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు. ఇక చేసేద్దామా చక్కగా. దీంట్లో ఇంగు కూడా వేస్తారండి. ఇంగు కూడా మీరు ఆప్షనల్ అండి, కాకపోతే ఇంగు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ ఇంగు కూడా మీరు చూడండి. ఇక రెడీనా? ముందుగా ఏం చేద్దామంటే మామిడికాయలకి తొక్కు తీసేద్దాం. చూసారు కదా, కాయ పండకూడదండి, పచ్చిగా ఉండాలి, పుల్లగా ఉండాలి. అలా 2 కాయల్ని తొక్క తీసేద్దాము. పై తోలు తీసేసి బాగా తురుముకోవాలి. ఆ తురుముకోవటం కూడా చూడండి. ముందు ఒక కాయ చూపిస్తున్నాము. చూసారు కదా, ఆ కాయని అలా తురుము పట్టుకోవాలన్నమాట. తురుము పట్టేటప్పుడు కొద్దిగా పెద్ద మొక్క ఉందనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఏదో ఒకసారి చూసారు కదా, అలా అనమాట. అలా 2 కాయల్ని బాగా తురుము పట్టేసుకోండి. చూడండి, తురిమేసి పక్కన పెట్టున్నాం కదా. ఇప్పుడు ఆ రైస్ని అంటే అన్నాన్ని ఒక పెద్ద బేషన్లో వేసుకోండి. లైట్గా కొద్దిగా గోరెచ్చగా ఉండాలండి రైసు. పూర్తిగా చల్లారింది వేయకండి. చక్కగా చూడండి, అమ్మవారికి చాలా ప్రీతికరమైందండి నైవేద్యం. చాలా మంది పులిహారే పెడతారు, తెలుసు కదా. ప్రసాదం ఎప్పుడు కూడా అమ్మవారికి నైవేద్యం ఇలాంటి పెట్టాలంటే అరిటాకు ఇట్లాంటి దాంట్లో పెట్టండి. ఎప్పుడు కూడా గిన్నెల్లో అలాంటి వాటిలో కాకుండా. పసుపు, ఒక 2 చెంచాలు నూనె అండి. చాలా ఈజీ, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మామిడికాయతోటి ఎలా చేయాలి అనేది కొద్ది చిన్న సంశయం ఉంటుంది కదా, దానికోసమే మనం ఈ వీడియో చేస్తాం. ఇప్పుడు మామిడికాయ తురుమండి. ఎప్పుడు కూడా చేత్తోనే కలపండి పులిహారని. ఎప్పుడు గెంట్లు ఇలాంటివి మాత్రం వాడకండి. పులిహారని చేతితో కలపడం వల్లే ఎప్పుడైనా సరే ఆ టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా పట్టుద్ది. చూసారు కదా, పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు, ఫంక్షన్స్కి వాటికి పెద్ద చాప పరిచి ఆ చాప మీద అన్నం పెట్టి చుట్టూ ఆడవాళ్ళందరూ కూర్చొని అన్నీ పోసి చక్కగా కలిపేసేవాళ్ళు అనమాట. కరివేపాకు, కొత్తిమీర, అంతేనండి. చాలా ఈజీ. కలిపేస్తున్నాం కదా, ఇప్పుడు ఉప్పు కలపండి. ఇప్పుడు ఏంటంటే ఈ పొజిషన్లో మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఏం చేయాలంటే పులుపు అదంతా సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోలేదనుకోండి ఇంకొద్దిగా తురుము యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అర్థమైపోద్ది, ఉప్పు కూడా వేసాం కదా, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసాం, ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు 1 by 1 చూడండి. తర్వాత పచ్చిశనగపప్పు 1 by 1. ఏది ముందు వేయాలో పోపులో అది వేస్తేనే పోపు పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు ఉంటాయి కదా, అవి ఆవాల గింజలు. చూసారు కదా, భార్యాభర్తల మనస్పర్ధలు కానీ కొద్దిగా ఇలాంటి ఏమన్నా ఉంటే అమ్మవారికి చక్కగా నైవేద్యం పెడతారండి. జీడిపప్పు అండి. సరే, పోపు పెడితే గుమగుమలాడిపోవాలన్నమాట. పోపు పెట్టడం కూడా ఆటేనండి, ఏముంది పోపు అని అనుకోకండి. ఎండుమిరపకాయలు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే దేని తర్వాత ఏది వేస్తే పోపు బాగా వస్తుంది దానికోసం ఇది చూపిస్తాను. పచ్చిమిరపకాయలు,
చూసారా, అవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి చక్కగా పులిహారలో కలిసినప్పుడు మధ్యలో కొద్దిగా పులిహార తిని ఆ తర్వాత ఆ పచ్చిమిరపకాయని నంచుకుంటే ఉంటుంది. ఎన్నో లేదు ఈ మామిడికాయ సీజన్లో పులిహార చేస్తున్నారా? చేసుకోకపోతే చక్కగా ఇలా చేసుకోండి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళకో మన వాళ్ళకో ఖచ్చితంగా పంపించండి. చూడండి, పోపు అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంగు వేయాలి. ఇంగు వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు కరివేపాకు, మనం ఇందాక తీసుకున్న కరివేపాకు కొత్తిమీరలో కొద్దిగానే సగం సగమే వేసాం, మిగతా సగం పోపుకు వాడాం. అలా పోపు దించుకోగానే ఆ వేడి మీదే చక్కగా ఇందాక మనం కలుపుకున్నాం కదా దాంట్లో వేయాలండి. ఇప్పుడు మాత్రం మీరు చెయ్యి పెట్టద్దు, గట్టితోనే చేయండి, ఎందుకంటే పోపు వేడిగా ఉంటుంది. అలా కలిపేసేసుకోండి. మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. చూస్తారు కదా, ఇలాంటి మంచి వీడియోల కోసం, చక్కటి వీడియోల కోసం మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేమేం కోరుకుంటాం, ఒక లైక్, ఒక షేర్, అంతే కదా. థ్యాంక్ యూ మీ 64 Arts.